హలో స్టూడెంట్స్, వెల్కమ్. ఈ టాపిక్లో మీరు షీల్డెడ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ ప్రక్రియలను ఉపయోగించి 1G పొజిషన్లో 50 mm డయామీటర్ మరియు 5 mm వాల్ థిక్నెస్ కలిగిన MS పైప్పై బట్ జాయింట్ను వెల్డింగ్ కేస్ ప్రక్రియ గురించి నేర్చుకోబోతున్నారు. లక్ష్యాలు. ఈ అంశం ముగింపులో మీరు వీటిని చేయగలరు. అందించిన డ్రాయింగ్ ప్రకారం పైపును కత్తిరించడం మరియు వెల్డ్ చేయడం, బట్ వెల్డింగ్ కోసం తయారీలో పైపును ట్యాక్ చేయడం, వీవింగ్ పద్ధతి మరియు రొటేషన్ పద్ధతిని ఉపయోగించి రూట్ 2వ మరియు 3వ పరుగులను డిపాజిట్ చేయడం, స్టీల్ వైర్ బ్రష్తో వెల్డ్ బీడ్ శుభ్రం చేయడం, ఏదైనా ఉపరితల లోపాల కోసం వెల్డ్ బీడ్ ను తనిఖీ చేయడం. షీల్డ్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ ప్రక్రియను ఉపయోగించి 1G పొజిషన్ 50 mm వ్యాసం మరియు 5 mm గోడ మందంతో MS పైపై బట్ జాయింట్ ను వెల్డింగ్ చేయడానికి అవసరమైన సాధనాల జాబితా ఇక్కడ ఉంది. స్టీల్ రూలర్, స్క్రైబర్, ప్రిక్ పంచ్, బాల్ పిన్ హ్యామర్, ఫ్లాట్ ఫైల్, bench vise, tri-square, tongs, chipping hammer, steel wire brush, electrode cable and earth cable, electrode holder, electrode, personal protective equipment, SMAW welding plank machine and their setup accessories, C-clamp. ఇప్పుడు మైల్డ్ స్టీల్ పైప్స్ పై పైప్ బట్ జాయింట్ కోసం ప్రీ వెల్డింగ్ సన్నాహాలను పరిశీలిద్దాం. ఒక్కొక్కటి పొడవు 75 mm, బయటి వ్యాసం 50 mm మరియు గోడ మందం 5 mm. A flat down hand position 1G rolling. రక్షణ దుస్తులను ధరించండి. mm బయటి వ్యాసం మరియు 5 mm గోడ మందంతో ఫుల్ లెంత్ గల MS పైప్ ను తీసుకోండి. మైల్డ్ స్టీల్ పైప్ సరైన స్పెసిఫికేషన్ మరియు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నిర్ధారించుకోండి. ఏదైనా సర్ఫేస్ డిఫెక్ట్స్లు లేదా అసమానతల కోసం పైప్ ను తనిఖీ చేయండి. మైల్డ్ స్టీల్ పైప్ శుభ్రంగా ఉండేలా మరియు తుప్పు, ధూళి, గ్రీస్ లేదా వెల్డ్ నాణ్యతను ప్రభావితం చేసే ఏదైనా కలుషితాలు లేకుండా ఉండేలా చూసుకోండి. పైప్ ను 75 mm పొడవు 2 పైప్ల కోసం ఖచ్చితంగా కొలవండి మరియు గుర్తించండి. కటింగ్ ప్రాసెస్ లో స్పష్టమైన మరియు కనిపించే గుర్తుల కోసం మార్కర్ లేదా స్క్రైబర్ ని ఉపయోగించండి. హ్యాక్సా ఉపయోగించి పైప్ ను పేర్కొన్న ప్రమాణానికి కత్తిరించండి. ట్రై స్క్వేర్ తో పైప్ ముగింపు యొక్క స్క్వేర్నెస్ ని తనిఖీ చేయండి. పైప్ యాక్సిస్ తో చతురస్రాకారంలో ఉండేలా పైప్ ఎండ్ ఫైల్ చేయండి. 1.5 నుండి 1.75 mm రూట్ ఫేస్ ని కొనసాగిస్తూ 30 నుండి 35 డిగ్రీ బెవెల్ ను సృష్టించడానికి అంచులను గ్రైండ్ చేయండి. పైప్ బర్స్ చివరల నుండి మరియు రస్ట్ తొలగించండి. బట్ జాయింట్ ను రూపొందించడానికి 2 పైప్స్ ను అమర్చండి. ఫిక్స్చర్ లేదా యాంగిల్ ఐరన్ యొక్క V ప్రొఫైల్ ఉపయోగించి వాటిని సమలేఖనం చేయండి. 3.15 mm మీడియం కోటెడ్ MS ఎలక్ట్రోడ్ BIS కోడ్ ER4211 ఉపయోగించండి. ట్యాకింగ్ కోసం కరెంట్ ని 110 amps కి సెట్ చేయండి. ఒక కోణం ఇనుము యొక్క V ప్రొఫైల్ పై పైప్స్ ను సమలేఖనం చేయడానికి ముందు 2 mm రూట్ గ్యాప్ తో పైప్స్ ను బట్ పొజిషన్ లో సెట్ చేయండి. స్పేసర్స్ ను ఉపయోగించి పైప్ల మధ్య 2 mm రూట్ గ్యాప్ ని సర్దుబాటు చేస్తూ రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో 4 విభాగాల ట్యాక్ వెల్డ్ చేయండి. ప్రతి ట్యాక్ వెల్డ్ కీ హోల్ తో ముగుస్తుందని నిర్ధారించుకోండి.
ట్యాకింగ్ తర్వాత పైప్ లైన్స్లో ఉన్నాయా లేదో తనిఖీ చేయడానికి ట్రై స్క్వేర్ని ఉపయోగించండి. ఏదైనా లోపాల కోసం ట్యాక్ వెల్డింగ్ను దృశ్యమానంగా తనిఖీ చేయండి. ఇప్పుడు పైప్ బట్ వెల్డ్ కోసం వెల్డింగ్ ప్రక్రియను అన్వేషిద్దాం. మైల్డ్ స్టీల్ పైపుపై బట్ జాయింట్ ఒక్కొక్కటి పొడవు 75 mm, బయటి వ్యాసం 50 mm మరియు గోడ మందం 5 mm, ఫ్లాట్ లేదా డౌన్ హ్యాండ్ పొజిషన్ 1Gలో రోలింగ్. టేబుల్ పై వి ప్రొఫైల్ యాంగిల్ ఐరన్లో ట్యాక్ వెల్డెడ్ పైప్లను సెట్ చేయండి. ఫ్లాట్ లేదా డౌన్ హ్యాండ్ పొజిషన్లో వెల్డింగ్ కోసం వి పొజిషన్ను టేబుల్ పై ఉంచండి. వెల్డింగ్ గ్లౌస్, లెన్స్ యొక్క సరైన నీడతో కూడిన వెల్డింగ్ హెల్మెట్ మరియు ఫ్లామ్ రెసిస్టెన్స్ దుస్తులు వంటి తగిన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ని ధరించండి. ఏదైనా డ్యామేజ్ లేదా బహిర్గతమైన వైర్ కోసం వెల్డింగ్ కేబుల్ను తనిఖీ చేయండి. వెల్డింగ్ మెషిన్ సరిగ్గా గ్రౌండెడ్ చేయబడిందని నిర్ధారించుకోండి. ఏదైనా లోపాల కోసం వెల్డింగ్ టార్క్ను తనిఖీ చేయండి. ఎలక్ట్రోడ్ టార్క్తో సరిగ్గా ఉంచబడిందని నిర్ధారించుకోండి. రూట్ రన్ కోసం 3.15 mm వ్యాసం కలిగిన ఎలక్ట్రోడ్ కోసం కరెంట్ను 110 amps సెట్ చేయండి. ఎలక్ట్రోడ్ను హోల్డర్లో 90 డిగ్రీ కోణంలో లేదా హోల్డర్ చివర నుండి 45 డిగ్రీ కోణంలో ఉంచండి. సుమారు 3 గంటలకు బెవెల్ పై ఆర్క్ చేయండి. రూట్ ఫేస్ కరిగిపోవడానికి మరియు కీ హోల్ ఏర్పడడానికి వాచ్ చేస్తూ దానిని 4 గంటల వరకు తీసుకువెళ్ళండి. అప్పుడు మీ ఎలక్ట్రోడ్ దిశను రివర్స్ చేయండి. నిలువు స్థానంలో ఒక ప్లేట్ వెల్డింగ్ పోలి మొదటి పాస్ ఎత్తుపైకి అమలు చేయండి. ఫైవ్ నుండి 15 డిగ్రీ పైకి పుష్ యాంగిల్తో ఎలక్ట్రోడ్ను ఉపయోగించండి. వి గ్రూవ్కి ఇరువైపులా పైప్ సర్ఫేస్ దెబ్బతినకుండా పైకి కొట్టండి. మీరు 1 గంటకు చేరుకున్నప్పుడు ఆపివేయండి. బీడ్ను పూర్తిగా శుభ్రం చేయండి. పైప్ను 1/4 మలుపు తిప్పండి. అదే పద్ధతిలో వెల్డింగ్ను కొనసాగించండి. ఫస్ట్ పాస్ను పూర్తి చేయడానికి పైప్లోని 4 వంతుల కోసం ఈ విధానాన్ని పునరావృతం చేయండి. తదుపరి ఎలక్ట్రోడ్ను క్రేటర్ కింద కొద్దిగా ప్రారంభించండి. రూట్ వ్యాప్తి కోసం కీ హోల్ టెక్నిక్ ఉపయోగించండి. రూట్ నుండి స్లాగ్ పూర్తిగా తొలగించండి. సెకండ్ పాస్ ఆర్ హాట్ పాస్ కోసం 3.15 mm ఎలక్ట్రోడ్ని ఉపయోగించండి. నిలువు ప్లేట్ వెల్డింగ్ మాదిరిగానే త్రిభుజం కదలిక లేదా ఆల్టర్నేట్ ఉపయోగించి సెకండ్ పాస్ను వెల్డ్ చేయండి. సెకండ్ పాస్ వలె అదే నమూనాను అనుసరించి కవర్ పాస్ అని పిలువబడే థర్డ్ పాస్ను వెల్డ్ చేయండి. క్రమం రూట్ పాస్, హాట్ పాస్ మరియు కవర్ పాస్ అయి ఉండాలి. చూపిన మాక్సిమం రూట్ మరియు ఫేస్ రీఇన్ఫోర్స్మెంట్కు కట్టుబడి ఉండండి. పాస్ను పూర్తి చేస్తున్నప్పుడు కొద్దిగా అతివ్యాప్తి చేసి ఆర్క్ను నెమ్మదిగా పడల్ నుండి దూరంగా లాగండి. దాన్ని విభిన్నం చేయండి.
జాయింట్ యొక్క రెండు వైపులా పాజ్ చేయండి. ఏదైనా చిక్కుకున్న స్లాగ్ కాల్చివేయండి మరియు ఏదైనా అవాంఛనీయ అండర్ కట్ను పూరించండి. స్టీల్ వైర్ బ్రష్తో వెల్డ్ బీడ్ను శుభ్రం చేయండి. ఏదైనా సర్ఫేస్ డిఫెక్ట్స్ కోసం జాయింట్ని తనిఖీ చేయండి. ఎంఎస్ పైపై బట్ వెల్డ్ జాయిన్ చేసేటప్పుడు అనుసరించాల్సిన జాగ్రత్తలు మరియు లోపాల గురించి ఇక్కడ ఉన్నాయి. పొజిషన్ 1G రోలింగ్లో 50 mm బయటి వ్యాసం మరియు 5 mm గోడ మందం కలిగిన పైపులు, ఎలక్ట్రోడ్ యొక్క సరైన కోణం మరియు ప్రయాణ వేగాన్ని నిర్వహించడం ద్వారా ఓవర్ డెపోజిషన్ మరియు సైడ్ అండర్ కట్ను నివారించండి. ఎల్లప్పుడూ రక్షణ దుస్తులను ధరించండి. హాట్ జాబ్ని పట్టుకోవడానికి టాంగ్స్ ఉపయోగించండి. జాయింట్ వైపులా పాజ్ చేయడానికి జాగ్రత్త వహించండి. తనిఖీ ప్రక్రియలో గుర్తించదగిన లోపాలను చూద్దాం. అండర్ కట్, lack of penetration, entrapped slag, cracks, ఈ టాపిక్లో మనం నేర్చుకున్నది డ్రాయింగ్ ప్రకారం పైపును కట్ చేయడం మరియు బివ్లింగ్ చేయడం, బట్ వెల్డింగ్ కోసం ట్యాప్ పైపులను ప్రిపేర్ చేయడం, వివింగ్ మరియు రొటేషన్ మెథడ్లను ఉపయోగించి రూట్ పాస్, సెకండ్ పాస్ మరియు థర్డ్ పాస్ను డిపాజిట్ చేయడం, స్టీల్ వైర్ బ్రష్తో వెల్డ్ బీడ్ను శుభ్రం చేయడం, వెల్డ్ యొక్క క్వాలిటీ మరియు ఇంటెగ్రిటీని ఎన్షూర్ చేయడానికి ఏదైనా సర్ఫేస్ డిఫెక్ట్ కోసం వెల్డ్ బీడ్ను ఇన్స్పెక్ట్ చేయడం.